యువనేత నారా లోకేష్ మంత్రిగా బాధ్యతల స్వీకరణానికి ముందే యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాస్తంత రిలాక్స్ అవుదామని ఆలోచించకుండా తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజల కోసం తొలి రోజు నుంచి పని మొదలు పెట్టారు. నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలుస్తున్నారు. వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు హెచ్ఆర్డీ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు లోకేష్. శరవేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో భేటీ అయి వారి ఆశలు, ఆకాంక్షల మేరకు దీర్ఘకాలంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చూడాలని మంత్రి లోకేష్ సంకల్పించారు. ఇందుకోసం సరికొత్త ఆలోచనతో ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పేద బిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడిన విద్యనందించడం తప్ప సంబంధం లేని పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదన్నది లోకేష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన, ఏళ్ల తరబడి హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీని నియమించాలని చూస్తున్నారు. అలాగే చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది యువనేత లోకేష్ ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు 5 ఏళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గత వైభవం తేవడం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలతో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. విద్యాశాఖలో ఉన్న యంత్రాంగాన్ని జాగృతం చేసి తనదైన ముద్ర వేసేందుకు మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2017 నుంచి 2019 మధ్య కేవలం 2 ఏళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసినప్పటికీ ఆయా శాఖల్లో గతంలో ఎవరూ సాధించినంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 2.5 ఏళ్లలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది. సెప్టెంబర్లో చైనాలోని టియాన్జిన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేష్ కు ఆహ్వానం లభించింది. ఆ తర్వాత డబ్ల్యూఈఎఫ్ నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కి నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు నారా లోకేష్. వేగవంతమైన ఆలోచనలతో 2 ఏళ్లలోనే ఎన్నో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తాజాగా రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారథ్యంలో ఆయా రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.